మంచిగా ఉందన్న. ఇంతకుముందుకు 100 ఎకరాలు 200 ఎకరాల వరకు రైతు బంధు వచ్చేది. ఇప్పుడు తక్కువ చిన్నకారు రైతుకు ఏమైనా సేద్యమైన భూములకు మాత్రమే రైతు బంధు ఇస్తుండు. ప్రతి ఒక్కరికి ఇంతకుముందుకు రైతు రుణమాఫీ అనేది లేదు. ఇప్పుడు రైతు రుణమాఫీ ఇవ్వడం వల్ల రైతులకు సకాలంలో రుణమాఫీ అవుతుంది. అలాగే నిరుపేద కుటుంబాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ భరోసా కానీ, ఒక గుంట భూమి లేని వారికి ఆత్మీయ భరోసా కానీ పథకం అనేది మంచిగా ఉంది. సన్న బియ్యం వస్తుందన్న. ఈ కంట్రోల్ బియ్యం ఇస్తే ఇంతకుముందుకు ఆ కంట్రోల్ బియ్యం అంతా పురుగు 5 నుండి వేరే 10 రూపాయలకు అమ్ముకునేది. ఇప్పుడు సన్న బియ్యం వల్ల ఎవరి బియ్యం వారు వండుకొని తింటందుకు వీలుగా ఉన్నదన్న. ఈ పథకం కూడా బాగుంది. తిన్నామన్నా. చాలా బాగుందన్న ఈ పథకం. ఏదంటే మనకు ఉపయోగపడే విధంగానే పథకాలు ఉండాలనేది ప్రజలు కోరుకుంటారన్న. ఈ బియ్యం అనేది ఉపయోగపడేది ఇంతకుముందుకు, ఇప్పుడు ప్రజలందరూ దాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అట్లాగే రుణమాఫీ అయిందన్న. 2 లక్షల లోపు వారి రైతులకు అందరికీ, చిన్నకారు సన్నకారు రైతులందరికీ రుణమాఫీ అయిందన్న. సన్నోట్లు పండిస్తారన్న. దానికి కూడా బోనస్ ఇంతకుముందుకు ఉండబోయేది. ఈ రైతు బంధు కన్నా ఈ బోనస్ ఇప్పుడు ముఖ్యంగా కౌలు తీసుకొని చేస్తున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందన్న. ఒక భూమి లేని వాళ్ళు కౌలు తీసుకొని చేసుకోవడం వల్ల వాళ్ళు ఒక 100 క్వింటాలు పండించారు అనుకో, వాళ్ళకు ఒక 50,000 అట్లా బోనస్ పడడం వల్ల వాళ్ళకు బెనిఫిట్, పెట్టుబడికి ఉపయోగపడుతుందన్న. మంచిగా ఉంది ఈ పథకం. బోనస్ కూడా చాలా బాగుందన్న. ఉచిత కరెంటు కూడా గృహజ్యోతి కింద ఇప్పుడు 200 యూనిట్ల వరకు, అంటే పేదవారికి 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తారన్న. 1000 రూపాయల మటుకు ఇది అందరికి ఉపయోగపడుతుందన్న. గ్యాస్ కూడా సకాలంలో 500 రూపాయలు వస్తున్నాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇంతమందికి పథకాన్ని అమలు చేయకుండే ఇప్పుడు మన ఒక రాష్ట్రంలో మాత్రమే 500 రూపాయలతో దీన్ని సద్వినియోగం చేసుకుంటారు. మహిళలకు ప్రతి ఒక్కరు మీరు చూస్తున్నవారు కానీ ఇప్పుడు మహిళలే ఎక్కువ బస్సులో. దానికోసం ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి, వీధి వ్యాపారుల వారికి ఇప్పటి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలంటే వారికి ఎక్కువ మిగులుతుందన్న. వారి ఇంతకుముందుకు 2,000 3,000 పెట్టి తెచ్చుకునేది నెలలో ఒక 5 సార్లు పోయినా కానీ ఒక 10,000 15,000 దాకా ట్రాన్స్పోర్ట్ అనేది అయ్యేది. ఇప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ అనేది వీళ్ళకి మిగులుతుంది. దీనివల్ల వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ పోను, మిగిలిన పండగ ఖరాబ్ అయినా ఇదైనా కూడా ఇవి ఏమి వేస్ట్ కాకుండా ఈ లాభం అనేది అలా సమకూరుస్తుందన్న. ఏంటిదన్నా ప్రతిపక్ష మన ఓటు అనేది మనకు విలువ ఉండాలన్న. ప్రతిపక్ష నాయకుడు అనేటోడు అధికార పక్షాన్ని ప్రశ్నిస్తేనే అవుతుంది. ఆయన ఫామ్ హౌస్ మినిస్టరు, ఫామ్ హౌస్ ఎమ్మెల్యే లెక్కన ఉండను. ఆయన పరిగణన తీసుకోవాల్సిన అవసరం లేదు. మా ఎమ్మెల్యే ఒక రైతు బిడ్డ అన్న. రైతు విలువలు అయితే మానవీయ విలువలతో మంచిగా ఉన్న మన ఎమ్మెల్యే వారు పేద కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి, ఉద్యమకారుడు కాబట్టి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా వస్తున్నారు. పొద్దున్న లేస్తే నియోజకవర్గంలో ఉంటారు. నా నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే మనకు కావాలి. మా ఎమ్మెల్యే మంచిగా పనిచేస్తారు.